హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 83 చూసే ముందు పార్ట్ 82 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చావు వంచులు చూసొచ్చినా నీకు బుద్ధి రాలేదు కదూ. అనవసరంగా నిన్ను కాపాడాను. చావుకే వదిలేయాల్సింది. నా ప్రాణానికి హాయిగా ఉండేది అని కళ్ళ నీళ్లతో కోపంగా ఉన్న చైత్రను అలానే నవ్వుతూ చూస్తున్నాడు రాణా. ఎందుకు నవ్వుతున్నావు అంది రాణా మీద నుంచి లేవడానికి చూస్తూనే. ఇక్కడ చైత్ర పాప గమనించని విషయం, ఫ్లోర్ మీద నిలబడి రాణా మీద వాలిన తనకు వీక్గా ఉన్న రాణా నుండి విడిపడడం అంత కష్టం కాదు. బట్ అంత ఫోర్స్ యూజ్ చేయడం లేదు. అది తన మెదడుకు తెలియకుండా మనసు రాణా క్లోజ్నెస్ని ఆస్వాదిస్తోంది. నేను చస్తే నువ్వెలా బతుకుతావే అని అన్నాడు అదే నవ్వు మెయింటైన్ చేస్తూ. అర్థం కాని అయోమయంలో అలానే రాణా పట్టులో ఒదిగిపోతూ ఏదో అర్థం కాని స్వాంతన పొందుతూ అలానే రాణా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది చైత్ర. సినిమా డైలాగులు కొట్టకు, ఇది నా ప్లేస్. తిక్క రేగింది అంటే నేను చిత్త కొట్టిచ్చేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నా తన భారీ డైలాగ్ ఫినిష్ కాకుండానే ఐ లవ్ యూ అన్నాడు ఎండిపోయిన పెదాలను తడి చేసుకుంటూ స్మూత్ వాయిస్లో. అరవడం ఆపి కోపంతో నిక్కుపులు కక్కుతూ ఇంకా ఏదో తిట్టడానికి మళ్ళీ నోరు తెరవబోతున్న చైత్ర లిప్స్ మీద తన హ్యాండ్స్తో లాక్ చేసి, సినిమా డైలాగ్స్ కాదు, ఇట్స్ ట్రూ. నాతో గొడవ పడకుండా క్షణం ఉండలేవు. నేను లేకపోతే నీ లైఫ్ బోర్ కొట్టేస్తుంది. యు ఆర్ మై సెకండ్ లవ్, ట్రూలీ, డీప్లీ అండ్ మ్యాడ్లీ. ఐ లవ్ యూ అని చెప్తున్న డెవిల్ బాబు ప్రపోజింగ్కి చైత్ర కళ్ళు పెద్దవయ్యాయి. అండ్ కోపంతో తన కొడుతున్న బుసలు రాణా అరిచేతికి వెచ్చగా తాకుతున్నాయి. నీ కంగారు బ్రెయిన్ నీ గుండెల్లో ఉన్న నన్ను చూడనివ్వడం లేదు. డాడ్ కోసం నన్ను సేవ్ చేయలేదు. నా మొబైల్లో అమ్మ ఫోటో చూశాక నీ మనసు నీ పగను అడ్డగించింది. ఒక్కసారి నీ మనసుతో నిజాన్ని చూడు అని అంటూ ఉంటే ఆలోచనలో పడిన చైత్ర బ్రీతింగ్ నెమ్మదించడంతో నోటి మీద ఉన్న చేతిని తన చెంప మీదకు చేర్చి, తాగిన మత్తులో కూడా నా కోసమే ఆరాటపడ్డ నీలోని ప్రేమను గతంతో, నీ కళ్ళతో, నీ మెదడుతో కాకుండా ఒక్కసారి నీ మనసుతో చూడు అని ఆర్ద్రంగా అడుగుతూ ఉంటే చైత్ర గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది. గుండెల మీద చేతిని నిలిపి గట్టిగా కళ్ళు మూసుకున్న చైత్ర కళ్ళ ముందు గతమంతా గిర్రున తిరుగుతూ ఉంటే రాణా చెబుతున్న నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి మెదడు మొండికేస్తోంది. వెంటనే రాణా చేతిని విసిరికొట్టి అతని నుండి దూరంగా వస్తూనే, పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. జాలిపడి నిన్ను బ్రతికించి నేను తప్పు చేశాను అని పిచ్చిదానిలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే, చైత్ర కామ్ డౌన్, ప్లీజ్ లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ అని రాణా రిక్వెస్ట్ చేస్తున్నది చైత్ర చెవిని చేరడం లేదు. మనసుకి మెదడుకి మధ్య జరుగుతున్న సంఘర్షణలో కీలు బొమ్మలా మారిన తను కంప్లీట్గా ఎమోషన్ బ్యాలెన్స్ తప్పి అని గొంతు చించుకొని అరుస్తూ ఉంటే చూస్తూ భరించడం రాణా వల్ల కావటం లేదు. బలం మొత్తం కూడా తీసుకొని బెడ్ మీద నుంచి దిగిన రాణా నరాలు తెగిపోయేలా అరుస్తున్న చైత్రను చేతుల మధ్య గట్టిగా హోల్డ్ చేసి, డోంట్ షౌట్, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్ చైత్ర, ప్లీజ్ కామ్ డౌన్ అంటూ అర్థిస్తున్న రాణా కన్నీళ్ళు చైత్ర చెంపల మీద జారిపోతున్నాయి. మనసుకి మెదడుకి మధ్యన యుద్ధం చేస్తున్న చైత్ర కండిషన్ అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. రాణా బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. రాణాను గట్టిగా పట్టుకొని చైత్ర అరుస్తూనే ఉంది. ఈ గోలకి హాస్పిటల్ స్టాఫ్ కంగారుగా లోపలికి వచ్చి చైత్రను రాణాను సపరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. లీవ్ మీ అలోన్ అని గట్టిగా అరుస్తూనే పిచ్చిదానిలా తనను వదలమని రాణాను కొడుతున్న చైత్రను ఇంకా గట్టిగా పట్టుకొని, డోంట్ బీ స్టూపిడ్, లిసన్ టు మీ అని అంతే గట్టిగా అరుస్తూ తనని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నాడు రాణా. బట్ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కాని స్టాఫ్ పేషెంట్కి ప్రయారిటీ ఇచ్చి రాణాను నలుగురు లాక్కెళ్ళి బెడ్ మీద పడేసి, ప్లీజ్ స్టే కామ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ, స్టే కామ్ అని రాణాని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటే, చంపేయండి వాడిని, చంపేసేయండి, వాడి బ్రతికున్నట్టే నన్ను పిచ్చిదని చేస్తాడు అని జుట్టు పట్టుకుని ఏడుస్తూ నేల మీద పడిపోయిన చైత్రను బాధగా చూస్తూ తనని పట్టుకున్న వాళ్ళని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న రాణాను ఇక హ్యాండిల్ చేయడం కష్టమని వెంటనే ఇంజెక్షన్ వేశారు. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? ఇప్పుడు నేను దానికి కావాలి, నేను లేకపోతే నిజంగా అనేది పిచ్చిదైపోతుంది
అని అందరి మీద విరుచుకుపడుతున్న రాణాకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మరి. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి గట్టిగా బెడ్కి హోల్డ్ చేసి పట్టుకున్నారు రాణా బాడీ మత్తులోకి ఒరిగే వరకు. అదంతా చూస్తున్న వాళ్ళకి ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెలిసినట్టు అనిపించింది. రాణా మత్తులోకి జారుతున్న ఆ క్షణం, అప్పటి వరకు మోకాళ్ళ మీద ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతున్న చైత్ర నిస్సత్తువుగా లేచి నిలబడుతూ ఉంటే తనని చూస్తూ, చైత్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను తప్పు చేశాను, దానికి నిన్ను నువ్వు పనిష్ చేసుకోకు. ఐ నో నువ్వు చీటర్వి, నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చావో తెలుసుకోవాలనుకున్న నేను లక్కీని చూశాక నువ్వు ఎవరో తెలుసుకోవాలనుకున్నా. లక్కీ నా రక్తం, అమ్మ పోలిక, అమ్మ నీకు నిజాన్ని చూపించింది. యాక్సెప్ట్ దట్, స్టే విత్ మీ. పారిపోవాలని చూస్తే చంపేస్తా అని బెదిరించి భయపెడుతున్న అతని బుజ్జగింపులు చైత్ర మనసుకు మాత్రమే చేరుతూ ఉన్నాయి. కళ్ళు మూతలు పడిపోయినా, బాడీ తన స్వాధీనం కోల్పోయినా రాణా మనసులోని ఆవేదన మాత్రం ఆగటం లేదు. అమ్మా, లక్కీ అని పలవరిస్తూనే ఉన్నాడు. టేక్ కేర్ మేడం, చాలా స్ట్రెస్లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని ఆక్సిజన్ మాస్క్ రాణా ఫేస్కి తగిలించి చైత్రకు అడ్వైస్ చేసి స్టాఫ్ అండ్ డాక్టర్ ఒక్కొక్కరుగా బయటకు వెళ్తూ ఉంటే చైత్ర ఒక్కో అడుగు రాణా బెడ్ సైడ్కి పడుతూ ఉన్నాయి. అమ్మా, లక్కీ అని కలవరిస్తున్న రాణా ఫేస్ని కన్నార్పకుండా చూస్తున్న చైత్రకు అమ్మ నీకు నిజాన్ని చూపించింది అన్న మాటే పదే పదే వినిపిస్తూ ఉంటే ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు అన్నిటినీ నెమ్మదిగా మనసు రీకాల్ చేస్తూ ఉంది. వాడు ఎవడో తెలుసుకొని పల్నాటి మంగమ్మలాగా పగ సాధించాలనుకుంటున్నావా అని చైత్రను ఫోర్స్ చేస్తూ రాణా అడిగిన ప్రశ్న మెదడులో మెదిలి చైత్ర బాడీ లైట్గా షేక్ అయింది. రేవతి గారి ఫోటో చూసినప్పుడు తనకి అనిపించింది లక్కీకి ఆవిడ పోలికలు వచ్చాయని. ఫస్ట్ టైం అలా చూసిన తనకే అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆ తల్లి బిడ్డగా లక్కీని చూడగానే రాణాకు అర్థమైపోవాలి, లేదా అనుమానం రావాలి. బహుశా ప్రతాప్ వర్మ కూడా అందుకే వాడి మీద అంత అభిమానం చూపించారా? రుద్రాని కడుపు మంట కూడా అందుకేనా? అంటే అప్పుడే తెలిసిందా అన్న ప్రశ్న చైత్ర గుండె వేగం పెంచుతూ ఉంటే ఆ తరువాత తనని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్ళటం, దగ్గర నుండి ప్రతి దానిలో తనకు క్లోజ్ అవ్వాలని లక్కీని తనకి దగ్గరికి తీసుకోవడానికి రాణా చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు పాజిటివ్ వేలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక తండ్రి తన బిడ్డను హక్కున చేర్చుకోవడానికి, తన నుంచి నిజం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ చైత్ర మనసుని కలిచివేస్తుంటే మెదడుని నెమ్మదిగా కదిలిస్తూ ఉన్నాయి. వాడు నన్ను డాడీ అని పిలవాలి, నా యాపిల్ గాడు ఎవడినో డాడీ అని పిలిస్తే నాకు మండుద్ది. వాడికి డాడీనయ్యి నీకు మొగుడిని కాకపోతే లోకం తప్పుగా అనుకుంటుంది. నీకు ఏ టు జెడ్ అన్నీ నేనే అని చెప్పాను కదా, పర్సనల్గా, ఫైనాన్షియల్గా అండ్ ఫిజికల్గా కూడా నీ ఫీలింగ్స్ అన్నిటికీ నేనే దిక్కు. ఒక తల్లికి బిడ్డవైన నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన కర్మ నాకు లేదు. నిజం చెప్పవే, ఎలా కనిపిస్తా నీ కంటికి? తినిపిస్తే తింటా, నాకు చెప్పకుండా, నాకు నచ్చకుండా ఏదైనా చేయాలని చూస్తే గొయ్యి తీసి పాతి పెడతా. యు ఆర్ మై పర్సనల్. నువ్వు ఏడవాలన్నా, ఏడిపించాలన్నా, పడుకోవాలన్నా, తిరగాలన్నా అది నాతో మాత్రమే. నీ లైఫ్లో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం రాణా బెదిరింపులు, ఆర్డర్స్ వేసి తనని కమెంట్ చేసి కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయడం, అన్నీ తను రాణాకు ఎంత ప్రత్యేకమో ఇప్పుడు పట్టి పట్టి చూపిస్తూ ఉన్నాయి. బాగా ఆశగా ఉందే, మళ్ళీ అవదేమో, ఒక్కరోజైనా నీ మొగుడుగా ఉండే ఛాన్స్ ఇవ్వవే అని ఆఖరిగా రాణా అడిగిన రిక్వెస్ట్. ఐ నో నువ్వు నా కోసం రాలేదని అని విషం పాలు తాగిన తర్వాత రాణా ప్రశాంతంగా నవ్వుతూ చెప్పిన మాట అది గుర్తుకు రాగానే చైత్ర కళ్ళు సంద్రంలా మారాయి. నిలువున వణికిపోతూ నేల మీద కుప్పగూలిపోయింది. వెంటనే గుక్క పెట్టి ఏడుస్తూ బెడ్కేసి తల కొట్టుకుంటున్న చైత్ర గుండెల్లో పెను తుఫాను చెలరేగింది. గుండెను తూట్లు పొడుస్తున్న నొప్పితో తలెత్తి రాణాను చూస్తూ, ఏం చేస్తున్నాను నేను? నిన్ను చంపాలని వచ్చిన నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూనే దిగ్గున పైకి లేచిన చైత్ర రెప్పపాటు కాలంలో రాణా బెడ్ మీదకి మోకాళ్ళతో ఎక్కేసి కోపంగా అతని చంపలు వాయిస్తూ, ఓపెన్ యువర్ ఐస్ మిస్టర్ డెవిల్, వినిపిస్తుందా నీకు? ఓపెన్ యువర్ ఐస్ అని అరుస్తూ ఉంటే తను కొడుతూ ఉన్నదాన్ని బరువుగా ఉన్న రెప్పలను కష్టంగా నెమ్మదిగా తెరిచాడు రాణా. పాలల్లో విషం ఉందని నీకు తెలుసా? తెలిసి తాగేవా
అని దడదడగా ఉన్న గుండెతో కోపంగా అరుస్తున్న చైత్ర ప్రశ్నకు సన్నటి నవ్వే డెవిల్ సమాధానమైంది. డెవిల్ నువ్వు! చైత్ర ప్రాణాన్ని ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే రాన్ పడిపోయిన తన కళ్ళల్లో నీళ్లు రాణ ముఖాన్ని అభిషేకిస్తున్నాయి. ఉప్పెన మీదకు వచ్చి పడినట్టుగా చాలా కష్టంగా ఉంది చైత్రకు ఆ క్షణం. కన్నీళ్ళ ఉధృతి పెరుగుతూ ఉంటే ఇంకా నమ్మలేని స్టేట్లో రాణ చెంపలు వాయిస్తూ, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ, నాకు నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు, నీకు తెలీదు, నేను నిన్ను చంపుతానని, ఆ మిల్క్లో పాయిజన్ కలిసిందని నీకు తెలియదు కదూ అని ఇంకా నమ్మకుండా అడిగింది. బ్లర్గా కనిపిస్తున్న చైత్ర ముఖ చిత్రం చూస్తూ, తెలుసు, నువ్వు పార్టీలో ప్రొఫెసర్ దగ్గర నుంచి పాయిజన్ తీసుకున్నప్పుడే తెలుసు, వికాస్ నిన్ను కలవడానికి వచ్చింది తెలుసు, కార్ యాక్సిడెంట్లో నేను చావలేదని నువ్వు బాధపడింది తెలుసు. ఇన్ని తెలిసినా నాకు తెలియక జరిగిన ఒకే ఒక్క తప్పుకి తల వంచాను. నిన్ను స్విట్జర్లాండ్ తీసుకొచ్చింది నీ కోసమే కంగారు. నీ మొగుడిగా ఒక్క ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాను. నా యాపిల్ గడు నన్ను నాన్న అని పిలుస్తాడని ఎదురు చూశాను. ఫైనల్గా ఓడిపోయి గెలిచావు అని మత్తులో ముద్దగా రాణ చెప్తున్న ఒక్కో నిజాన్ని వింటున్న చైత్ర తల పేలిపోతున్న ఫీలింగ్. తన ప్రమేయం లేకుండానే బెడ్ దిగేసి వెనక్కి అడుగులు వేస్తున్న చైత్రను చూడాలన్న ఆశతో అతి కష్టంగా కళ్ళు తెరిచి ఉంచడానికి ట్రై చేస్తూ ఉన్న రాణ వల్ల కావటం లేదు. మత్తు అతన్ని మింగేస్తూ ఉంటే స్టే విత్ మీ అని ఒక్కొక్క అక్షరం స్ట్రెస్ చేసి చెబుతూనే చెయ్యి చాచి చైత్రను రమ్మని పిలుస్తూనే పూర్తిగా మత్తులోకి జారిపోయాడు రాణా. తనలో తాను లేని చైత్ర వెనక్కి అడుగులు వేస్తూనే తడబడి నేల మీద కూలబడింది. అల్లకల్లోలంగా మారిన మనసులో అన్నీ అతని ఆలోచనలే, అతని గురించిన ప్రశ్నలే తూట్లు పొడుస్తూ ఉంటే చెప్పలేనంత నొప్పిగా ఉందేమో. గట్టిగా గుండెలు అదుముకుంటున్న చైత్రకు ఏడవాలన్నా గొంతు పెగలటం లేదు. చెంపల్ని తడిపేస్తున్న కన్నీటి దారెల మధ్య నుండి రాణను అలానే చూస్తూ ఉన్న చైత్ర చుట్టూ ప్రపంచం స్తంభించిపోయింది. ఏది తెలుసుకోలేని స్థితిలో రాణ గురించిన వేవేల ప్రశ్నల పంజరంలో బందీగా మారిపోయిన చైత్రకు లీలగా వినిపిస్తున్న సౌండ్తో కీ ఇచ్చిన బొమ్మల చాలా నెమ్మదిగా తల తిప్పి తన హ్యాండ్ బ్యాగ్ వైపు చూసింది. వికాస్ ఫోన్ చేస్తూ ఉన్నాడు తన కోసం. అప్పటికి ఎన్నోసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నాడు. నేల మీద నెమ్మదిగా బొమ్మలా దేకుతూనే వెళ్ళి ఫోన్ తీసుకున్న చైత్ర కళ్ళు మాత్రం రాణా మీదనే ఉన్నాయి. ఎందుకో ఏమిటో ఏది తెలుసుకోలేని ఒకలాంటి భావోద్వేగంతో అతన్ని చూస్తూ అలవాటైన స్క్రీన్ మీద గ్రీన్ యారోని సైడ్కి చేసి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. అప్పటికి ఫుల్ టెన్షన్లో ఉన్న వికాస్, ఏమైపోయావు? ఇప్పుడు దాకా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నువ్వు ఇలా ఫోన్ ఆన్సర్ చేయకపోతే ఏం చేయాలి నేను అని అరుస్తున్న వికాస్ మాటలు చైత్ర చెవిని చేరటం లేదు. రాణానే చూస్తూ ఉంది, జీవం ఉన్న చలనం మరిచిన బొమ్మల. నువ్వు ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వచ్చేవాళ్ళు ఎలా నువ్వు వస్తారు? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు అంటున్న వికాస్ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. నేను వాడిని ప్రేమిస్తున్నానా అని చైత్ర అడిగిన ప్రశ్నతో స్తంభించిపోయాడు వికాస్. వినకూడనిదేదో విన్నట్టు ఓసారి ఫోన్ వైపు చూసి మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, చైత్ర ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు. వాడి మనస్సులో, వాడి గుండెల నిండా ఉన్నాను. వాడికి నా మీద ఉన్నది కోరిక కాదు, ప్రేమ అంటున్నాడు వాడు. నువ్వు చెప్పు, నిజమా? వాడి నన్ను ప్రేమిస్తున్నాడా? నేను వాడిని ప్రేమిస్తున్నానని వాడు అంటున్నాడు. నువ్వు చెప్పు, నేను వాడిని ప్రేమిస్తున్నానా అని మళ్ళీ అడిగిన చైత్ర ఏదో ట్రాన్స్లో ఉందని చెప్పకనే చెబుతోంది తన గొంతు. చైత్ర, వాడు లేచాడా? వాడు మాట్లాడుతూ ఉన్నాడా? వాడికి దూరంగా ఉండు, వాడితో నువ్వు మాట్లాడకు. నిన్ను ట్రాప్ చేయడానికి వాడు చాలా చేస్తూ ఉన్నాడు. వాడి మాయలో పడకు అని వార్న్ చేస్తూ ఉన్నాడు వికాస్. మాయ చేయడానికి పాయిజన్ కలిపిన పాలని తెలిసి కూడా తాగాడా? నేను వాడి ప్రాణాలు తీయడానికి వచ్చానని తెలిసి కూడా నన్ను వాడితోనే ఉంచుకున్నాడా? లక్కీ వాడి రక్తం అని తెలిసి కూడా నన్ను బెడ్ చేశాడా? ఎవ్వడి ముందు ఎక్కడ తలవంచిన వాడు నా కోసం ఓడిపోతూ ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డాడా? వాడు లేకపోతే నాకు పిచ్చెక్కుతుందట, లైఫ్ బోర్ కొడుతుందంట. వాడు రక్తం కక్కుతూ ఏమన్నాడో తెలుసా? నేను గెలిచి ఓడిపోయాను అన్నాడు.
ఇందాక ఓడిపోయి గెలిచాను అన్నాడు. వాడి మీద ద్వేషంతో నా జీవితం నాశనం చేసుకోవద్దని అడ్వైజ్ ఇస్తూ నా మీద జాలి పడుతున్నాడు. నువ్వు చెప్పు వాడిని నేను ప్రేమిస్తున్నానా? వాడు లేకపోతే నేను బ్రతకలేనా అని గొంతు చించుకొని గట్టిగా ప్రశ్నిస్తున్న చైత్ర ఉద్వేగానికి భరించలేనట్టు కళ్ళు మూసుకున్న వికాస్ కళ్ళు తడితేరాయి. ఫోన్లో అడుగుతున్నట్టు లేదు, బెడ్ మీద ఉన్న రాణనే చూస్తూ క్వశ్చన్ చేస్తున్న చైత్రకు అతన్నే అడుగుతున్న ఫీలింగ్. ఆవేశంగా అరుస్తున్న చైత్ర అలాగే ఫోన్ వదిలేసింది. బట్ ప్రశ్నించడం మాత్రం ఆపలేదు. ఇప్పటి వరకు స్తబ్దుగా మారిపోయిన మనసులో సునామీలా ఎగసి పడుతున్న ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. నేను వాడిని ప్రేమించడం లేదు, నేను కేవలం వాడిని చంపడానికి వచ్చాను. వాడికి చెప్పు, వాడికి అర్థమయ్యేలా చెప్పు అని ఒళ్ళు తెలియని భావోద్వేగంతో వాడికి చెప్పు అని నేల మీద గట్టిగా కొడుతూ అరుస్తున్న చైత్ర పిచ్చిదానిలా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేని కండిషన్లో డోర్ ఓపెన్ చేసుకొని బయటికి పారిపోయింది. చైత్ర, ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు వాడిని ప్రేమించడం లేదు, నేను వాడికి చెప్తాను. ఇప్పుడే వస్తున్నా. వాడికి అర్థమయ్యేలా చెప్పి నిన్ను తీసుకొచ్చేస్తాను. ఎప్పటికీ వాడు నీకు కనిపించని ప్రపంచంలోకి నిన్ను తీసుకువచ్చేస్తాను అని చైత్ర వింటుంది అనుకున్న భ్రమలోనే గట్టిగా అరిచి చెప్తూ తనని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్న వికాస్ అప్పటికే కార్ స్టార్ట్ చేశాడు. వాంటెడ్గా రాణాను వదిలి రాలేదు చైత్ర. బట్ రాణా ప్రేమను, తనలో రాణా మీద ఉన్న ప్రేమను యాక్సెప్ట్ చేయలేని ఆ కండిషన్ మనసును బ్రెయిన్ను తూట్లు పడుస్తూ ఉంటే ఆ ప్రశ్న నుంచి తప్పించుకొని పారిపోతున్న చైత్ర ఆ రాత్రి వేళ రోడ్డు మీద నేను నిన్ను ప్రేమించడం లేదు, నీకు పిచ్చి పట్టింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని వెర్రిదానిలా అరుస్తూ పిచ్చిగా పరిగెడుతోంది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని చైత్ర విషయంలో ఆ దేవుడు నిర్ణయించిన గమ్యం ఆమె కోసమే హాస్పిటల్ బయట ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే చైత్ర పిచ్చిదానిలా రోడ్డు మీదకి పారిపోయి వచ్చిందో తన వెనక ఫాలో అయిన కార్ అవకాశం కోసం చూసుకొని ఎవ్వరూ లేని ప్లేస్కి రావడమే చైత్రను గుద్దేసింది. అయితే మృత్యువు చైత్రను చేరడానికి ముందే వికాస్ అడ్డుపడ్డాడు. తన కోసమే వస్తున్న వికాస్కి 4 లేన్ రోడ్లో ఆపోజిట్ సైడ్లో పిచ్చిదానిలా పరిగెడుతున్న చైత్ర అరిచినా పిలిచినా ఆగని తన కండిషన్ అర్థం చేసుకొని ఫాస్ట్గా కార్ టర్న్ చేసి చైత్రను రీచ్ అయ్యేలోపే యాక్సిడెంట్ జరిగిపోయింది. పరిగెడుతున్న తను అంతెత్తున గాల్లోకి లేచి దూరంగా వెళ్ళి పడడంతోనే కాలం ఆగిపోయినట్టయింది. కళ్ళ ముందు జరిగిన దాన్ని బ్రెయిన్ తీసుకునే గ్యాప్లోనే చైత్రను గుద్దిన కార్ మళ్ళీ రివర్స్ రావడం చూసిన వికాస్ కళ్ళు చైత్ర మీదకు మళ్ళాయి. చైత్ర ఇంకా కదులుతోంది. ఉన్న కొంత ఊపిరిని కూడా కబళించేయడానికి మృత్యు శకటం దూసుకొస్తోంది. అంతే గేర్ మార్చి స్పీడ్ రైస్ చేసిన వికాస్ ఏ మాత్రం తెలిసినా తనని తాను కాపాడుకుంటుంది అనే ఆశతో చైత్ర అని అరుస్తూనే ఫాస్ట్గా తీసుకొచ్చిన కార్ని మృత్యువుకు చైత్రకు మధ్యలో నిలిపాడు. స్నేహితురాలి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. వెంటనే ఆ కారులో నుంచి దిగిన సాలిడ్ పర్సన్స్ ఇద్దరు, ఒకడు చైత్ర మీదకి తన ప్రాణం తీయడానికి పోతే ఇంకొకడు వికాస్ మీదకి వచ్చాడు అతన్ని ఆపడానికి. వికాస్ ఉండగా అంత తేలిగ్గా చైత్రను వదిలేస్తాడా? సాదా సీదాగా ఉండే తన పర్సనాలిటీకి అసాధ్యమైనా కూడా చైత్రను కాపాడాలన్న ఒకే ఒక్క దృఢ సంకల్పంతో వాళ్ళిద్దరితో ఫైట్ చేసి ఫైనల్గా నుజ్జైన తన కారులోనే చైత్రను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వికాస్. ఆ క్షణం తప్పించుకోవడం అయితే తప్పించుకున్నా వికాస్ చైత్ర కండిషన్ ఏమిటో తెలియని టెన్షన్తోనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన వైఫ్ అని చెప్పి జాయిన్ చేశాడు. యాక్సిడెంట్ కేస్ అంత ఈజీగా తీసుకోరు. అట్ ద సేమ్ టైం మనిషి ప్రాణాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తూనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. చైత్ర కండిషన్ తెలిసే వరకు తప్పదని హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మేనేజ్ చేశాడు వికాస్. ఇప్పుడు రాణా మనసేంటో తెలిసిన చైత్ర తన మనసేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందా? అసలు చైత్రను చంపడానికి ఫాలో చేసిందెవరు? మరి ఇప్పుడు రాణా దగ్గర ఉన్న అమృత గురించి తెలుసుకుంటే చైత్ర పరిస్థితి ఏమిటి? తన నిర్ణయం ఎలా ఉండబోతోంది? ముగ్గురి మనసులతో విధి ఆడుతున్న ఈ వింత ఆటలో ఓడి గెలిచేదెవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.